హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ అండి. ఇది సీ ఫుడ్ లవర్స్కి చాలా అద్భుతమైన రెసిపీ. సీబాస్ కర్రీ అంటారు. అదే సముద్రపు కూర అని కూడా అంటారు. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చేపలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టమోటా, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు రేపు. ముందుగా ఏంటంటే ఈ ఉల్లిపాయల్ని చక్కగా ముక్కల కింద కోసుకుని, ఉల్లిపాయలు టమోటాలు ముక్కల కింద కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కోసి పక్కన పెట్టేసుకోండి. ఈ చేపల కూరలోకి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే కావాలన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దామనండి. ముందుగా కడాయి పెట్టుకోండి స్టవ్ మీద. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఈ చేపల కూరకి ముఖ్యంగా ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమోటాను, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని ఆ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ఒక కరివేపాకు బంచి యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. చక్కగా వేగితేనే మంచి రుచి వస్తుంది అన్నమాట కూరకి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకుని కారం, మసాలా కారం యాడ్ చేసుకోండి. కారం కూడా కొద్దిగా ఎక్కువే కావాలి చేపల కూరకి. చక్కగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 10 సెకండ్లు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్న అందులో దాన్ని కూడా ఒకసారి బాగా కలిగి పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఏదైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నామో చేపలు, ఆ చేపలని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ అలాగా ముక్కలు పెట్టుకుంటా వెళ్ళండి. తర్వాత ఒక 5-6 సెకండ్లు ఉడికిన తర్వాత ఆ ముక్కలు మళ్ళీ సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం గరిటె పెట్టి తిప్పుకోవాలి. తర్వాత ఉడుకుతున్నప్పుడు గరిటె పెట్టకూడదు అనమాట. చూసారా, ఈ విధంగా మనం ఆ ముక్కలను కూడా రెండో వైపు చేసుకున్న తర్వాత అవి కూడా ఒక 10 సెకండ్లు ఉడికించండి. చక్కగా ఉడికించేసి మనకి కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం అనమాట. ఈ చింతపండు పులుపు మనకి చేపల కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది. మనం చేసుకునేది ఇగురు కాబట్టి కొద్దిగా ఎక్కువ కాకుండా మనకి సరిపడినంత యాడ్ చేసేసుకుని వాటర్ పోసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ పోసుకుని వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కలుపుకోండి. మూత పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత తీసి ఒక్కసారి దాన్ని మళ్ళీ కలుపుకోండి. కలుపుకొని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకోండి. చక్కగా ఒక్కసారి కలుపుకోండి. ఈ మసాలా అంతా ఆ గ్రేవీలో కలిసేటట్టు ఒకసారి వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కలుపుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. ఆ మధ్యలో మనం ఒక 2 కరివేపాకు రెబ్బలు అందులో వేస్తే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చూసారా, ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిపోయిందంటే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. చూడండి, చేప కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిలవ పెట్టుకుని తింటేనే దాని టేస్ట్ అమోఘంగా ఉంటుంది అన్నమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.